హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. గులాబీ బాస్ అదే బీఆర్ఎస్ పార్టీ సర్వాధినేత మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్. ఆయన భయపడుతున్నారా లేక భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? అసలు ఆయన మైండ్లో ఏముంది? ఆయన మాట్లాడుతున్న తీరు చూస్తే భయపడుతున్నట్టుగా ఉంది. కాదు ఆలోచిస్తే భయపెడుతున్నట్టుగా ఉంది. ఆయన మాటలు గందరగోళంగా ఉన్నాయి. పార్టీ అభ్యర్థులకు బీఫామ్ అందించే పనిలో భాగంగా ఆయన తెలంగాణ భవన్లో మాట్లాడారు. తమ పార్టీ శ్రేణులకు ఉత్తేజం కలిగించారు. కానీ ఆయన మాట్లాడిన తీరులో భయం కనిపిస్తుంది. బాగా ఆలోచిస్తే భయపడుతున్నట్టు కనిపిస్తుంది, భయపెడుతున్నట్టు కూడా కనిపిస్తుంది. అసలు గులాబీ బాస్ భయపెడుతున్నారా ఏమో ఆయన మైండ్లో ఏం జరుగుతుందో. కానీ ఆయన మాటలు కలకలం రేపుతున్నాయి, సంచలనం రేపుతున్నాయి. ఆయన భయపెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఏడాదిలోగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టడం ఖాయమట. అది బీజేపీ చేస్తుందట. కేసీఆర్ పని చేయరట. బీజేపీ ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడుతోంది. 111 మంది ఎమ్మెల్యేలున్న తమ ప్రభుత్వాన్ని పడేసేందుకు బీజేపీ కుట్ర పన్నింది. జస్ట్ రవ్వంత మంది ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎందుకు కూల్చదు? ఖచ్చితంగా కూల్చే ప్రయత్నాలే చేస్తుందంటూ బీజేపీపై ఆయన ఆరోపణలు చేశారు. బాగానే ఉంది. కానీ ఆయన చేసిన మరో ప్రకటన అత్యంత కీలకం. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని చెప్పారు. రోజు ఆ ఎమ్మెల్యేలు తనతో మాట్లాడుతున్నారంటూ కేసీఆర్ సెలవిచ్చారు. మరి ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు? నిజంగానే ఆ 20 మంది కేసీఆర్తో టచ్లో ఉన్నారా? కాంగ్రెస్ పార్టీని ఒకవైపు బీజేపీ కూలుస్తుందని చెప్తూనే ఆ 20 మందితో కేసీఆర్ ఎందుకు టచ్లో ఉన్నారు? అసలు ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పార్టీలో ఆ 20 మంది ఎమ్మెల్యేలు ఎవరు? రేపు ఎలాంటి పరిణామాలు జరిగినా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూలిపోయినా తమకు అనుకూలంగానే ఉంటుందంటూ కేసీఆర్ సెలవిస్తున్నారు. ఆ 20 మంది నిజంగానే కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి కేసీఆర్ పక్షంలో చేరుతారా? అలా అయితే బీజేపీ కూల్చినట్ట, బీఆర్ఎస్ కూల్చినట్ట? కేసీఆర్ ప్రకటన ఇప్పుడు రాజకీయ గందరగోళానికి కారణమవుతోంది. ఒకవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలు కాంగ్రెస్ పార్టీలోనూ బీజేపీలోకి చేరిపోతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న వారి సంఖ్య ఎక్కువే. ఎంపీ ఎన్నికల తర్వాత దాదాపు 20 నుంచి 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిపోతారని ప్రచారం జరుగుతోంది. అంటే కాంగ్రెస్ పార్టీ తమ పార్టీని పూర్తిగా వాషౌట్ చేసే ప్రమాదం ఉందని భావించిన కేసీఆర్ ఇలా 20 మంది ఎమ్మెల్యేలు తనకు టచ్లో ఉన్నారని మాట్లాడుతున్నారా? లేక నిజంగానే కాంగ్రెస్ పార్టీలో నుంచి ఎవరైనా కేసీఆర్కు టచ్లోకి వెళ్ళారా? ఇప్పటి రాజకీయ పరిస్థితులను గమనిస్తే, విశ్లేషిస్తే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసీఆర్ పంచన చేరే అవకాశం ఎంత మాత్రం లేదు. కానీ కేసీఆర్ 20 మంది తనతో ఉన్నారంటూ కుండబద్దలు కొట్టారు. నిజంగానే ఉన్నారా? లేక కేసీఆర్ తమ పార్టీ ఎమ్మెల్యేలు జారిపోకుండా ఉండేందుకు తెలంగాణ భవన్ వేదికగా ఇలాంటి ప్రకటన చేశారా? ఏమో తెలీదు. కానీ కేసీఆర్ ప్రకటన ఇప్పుడు రాజకీయాల్లో, ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్లో గందరగోళం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి పెద్దగా నష్టం లేకున్నా బీఆర్ఎస్ నుంచి వలసలను ఆపేందుకే కేసీఆర్ ఈ విధమైన ప్రకటన చేసి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.